వైద్యో నారాయణ హరి, డాక్టర్ దేవుడితో సమానం. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం ఆర్థికంగా చాలా భారమైనది. కానీ ములుగు జిల్లాలో ఈ యువ ప్రభుత్వ వైద్యులు వైద్య వృత్తికే వన్నె తెస్తున్నారు. ఒకరు ఏటూరు నాగారం మండలం కొండాయి వైద్యాధికారి డాక్టర్ ప్రణీత్ కుమార్, ఇంకొకరు వెంకటాపురం మండలం ఏరియా వైద్యాధికారి డాక్టర్ భవ్యశ్రీ. భారీ వర్షాలకు ములుగు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో ఏజెన్సీ గ్రామాల రహదారులు నీట మునిగి ప్రజా రవాణా వ్యవస్థ కుంటుపట్టడంతో గ్రామాల్లో ఉన్న గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కాలినడకన కొన్ని కిలోమీటర్లు అడవిలో ప్రయాణించి వారికి మేమున్నాం అనే భరోసా ఇస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు ఎంత కష్టమైనా వారికి కావలసిన వైద్య సేవలు అందించడంలో వారు పడిన శ్రమ మొత్తం మర్చిపోయి వారి వైద్య వృత్తికి వన్నె తెస్తూ అందులో తృప్తిని పొందుతున్నారు. జిల్లా కలెక్టర్ దివాకర, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య వీరి ప్రోత్సాహంతో ప్రజలకు మరింత సేవలు అందిస్తామని తెలుపుతున్నారు. ఇలాంటి యువ డాక్టర్లను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వైద్య వృత్తికి వన్నె తేవాలని, వైద్యాన్ని ఆర్థిక వనరులుగా చూడకుండా సేవా రూపంలో చూడాలని, తద్వారా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందుతుందని ప్రజలు కోరుకుంటున్నారు. అని అనిపిస్తే వర్షం ఉండని ఏమండి చిలక ముక్క ఏది ఉందటగా అట్లనైనా వచ్చి అక్కడ ఉండాలి, లేకపోతే ప్రమాదం. చూడరా ఓకే, ఒక్కటే పాప ఉందా ఇప్పుడు? ఉన్నారు సార్, అందరూ హాస్టల్లో. అక్కడ స్టోరేజ్ అయ్యండి, బోటు మునిగే అవకాశం ఉండదు, ఎట్టి పరిస్థితులు ఉండదు. సముద్రానికి షికారు పోతాయి కదా, పెద్ద ఆలలో వస్తాయి కదా, అందరూ కింద నీళ్ళు పడి ఇంకొక దూరం వెళ్ళంటే ఆటోమేటిక్గా సైకిల్ వెళ్తుంది. నెమ్మదిగా రండి. రోజు ఒకటి ఇస్తారు, రోజు ఒకటి పొద్దున బాగున్నా పొద్దున అటు ఇటు సైడ్ తీసుకోవాలి. ఐలాపురంలో ఉన్న
వీడియో ఫోటోనే ఎన్ని రోజులు వచ్చాము 3 రోజులు సిరప్ ఇచ్చేసి ఎన్ని ఎంత 6 నెలలు బట్టి డ్రాప్స్ ఇంటూ పెట్టుకుంటుంది ఒక పారాసిటమాల్ డ్రాప్స్ తీయమన్నారే తల్లి ఫోటో ఇగో ఇది పింక్ ఏమైంది వచ్చిందట ఇంకోసారి కాటన్ పెట్టుకో ఏమైంది నేనన్నా చేసుకుని నువ్వు చేసుకోవాలంటే మరి ఏం చెప్తావు సార్లు ఇంత దూరం వచ్చారు పాపం మన కోసం అంతే కదా జ్వరం ఉన్నదంటే అంత మారం చేయొద్దు చిన్నపిల్లలాగా. నిన్న ఇంటి పేరు సిహెచ్ మేడం చిప్పనపల్లి సిహెచ్ చిప్పనపల్లి CHIPP పొద్దుట కూడా కష్టంగా దాటొచ్చినాం మేము. తాగుతాం మేము బండిదే లేదు దాటుకుంటూ వెళ్ళడమే కానీ తక్కువ ఉన్నాయి కదా నీళ్ళు ఇప్పుడు. లేదు పొద్దున్న వస్తారంటే మళ్ళీ తినాలి ఎంబీడేనా ఆపేయచ్చు కదా తెలుగు వచ్చా తెలుగు వచ్చా పైకి లేటుగా వచ్చినాము. అటెండ్ అయ్యకుండా అడవిలో పోయిండు ఉన్నాడు కానీ మేకలు పాకు ఒకసారి ఇప్పుడు ఇద్దరు ఉన్నారా? ఇద్దరు బాబు తప్పకుండా రావాలని చెప్పి అదే శ్రీరంగపురం. ఎక్కడ రాగున్నదా లేకపోతే ఇక్కడ జీకొండ 2 స్తంభాలు ఉన్నా కూడా
వెళ్ళినప్పుడు ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తే అయిపోయేది కదా. డేట్ దగ్గరికి వచ్చింది మీ వాళ్ళు. టెన్షన్ అవుతున్నాయి మధ్యాహ్నం ఏం పేరమ్మా? శ్రీజ పెళ్ళకూరు. ఇంటి పేరు? పెళ్ళకూరు. ఇది నాకు ఇది రెండు కళ్ళ పొడి వచ్చింది. కళ్ళు మస్తుగా కనబడతలేవా? వస్తాను. ఎన్ని రోజుల నుంచి వస్తాను? ఇటు ఇటు నాకెళ్ళి చూడు. రెండు గంటలకు పొర వచ్చింది కదా. ఇబ్బంది ఉందా?